న్యూ ప్లేస్ న్యూ వీడియో. నేను వచ్చేసి ఇటు బౌరంపేట్ అండర్ పాస్ దగ్గర ఉన్నాను. పైన వెహికల్స్ వెళ్తున్నా కదా, అది వచ్చేసి ఓఆర్ఆర్. అది బౌరంపేట్ ఓఆర్ఆర్ కింద అండర్ పాస్ ఉంది. బౌరంపేట్కి వెళ్ళే అండర్ పాస్. ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కార్ వెళ్తుందిగా, అది వచ్చేసి దొండిగల్ టోల్ గేట్ ఎగ్జిట్ నెంబర్ 5కి వెళ్తుంది. ఇటు రైట్ సైడ్లో మనకి సర్వీస్ రోడ్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇక్కడ బౌరంపేట్ నుండి ఇటు మల్లంపేట్ వెళ్ళే రోడ్ ఇది. ఇది వచ్చేసి మల్లంపేట్కి వెళ్ళే షార్ట్ కట్ సర్వీస్ రోడ్ ఇది. ఇది ప్రీవియస్గా లేదు, ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చూడు, నాదో చిన్న మెసేజ్. నేను ఎక్కడెక్కడ వెళ్ళి వీడియోస్ తీస్తానో అదే వీడియోస్ మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నారు కొంతమంది మహానుభావులు. ఏదో వ్యూస్, సబ్స్క్రైబర్స్, హైప్ కోసం. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారో చేయరో తెలియదు, ఇక మీ పైన ఉంటుంది అది. ఏదైనా ఏదో దేవుని పేరు చెప్పుకొని దేవుని దయ వల్ల ఈ వీడియో తీస్తున్నామని ఏదో వీడియోస్ చేసుకుంటారు వాళ్ళు. ఏందో వాళ్ళ వేషాలు ఏందో అసలు అర్థమవుతలే. నేను వాళ్ళకన్నా చిన్నోన్నే, పెద్దోన్నే ఏం కాదు, చిన్నవాణి. కానీ ఏదో కంటెంట్ కోసమో వ్యూవర్షిప్ కోసమో ఏదో చేసే వీడియోస్ కావి. నాట్ ఫర్ సబ్స్క్రైబర్స్, నాట్ ఫర్ లైక్స్. ఒకప్పుడు ఎలా ఉండే హైదరాబాద్ అనే గత మనం 700+ వీడియోస్ తీసాం దీనిపైన. ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఈస్ట్ లేక్కి సంబంధించిన కింద ఫ్లో వెళ్తుంది ఇక్కడ బ్రిడ్జ్ కిందికించి. అయితే ఆ బ్రిడ్జ్ కోసమని ఇది లేట్ అయింది, డిలే అయింది అనమాట ఇక్కడ వర్క్. దానికి సంబంధించిన ఐగడ్డర్ వర్క్ చూడొచ్చు. ఇక్కడ ఆ ఫ్లో వెళ్ళే ప్లేస్లో ఈ ఐగడ్డర్స్ని ప్లేస్ చేశారు. ప్లేస్ చేసి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అప్కమింగ్ డేస్లో. ఇదంతా కొత్తగా కంకర ఇంకా డస్ట్ వేశారు రోడ్ కోసం. ఇక్కడ ముందుకు వెళ్దాం. ఇంకా ఈ వీడియోస్ తీసే ముందు ఎంతో జాగ్రత్తగా ఎక్కడెక్కడ వర్క్స్ నడుస్తున్నాయి అవన్నీ కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడ ఏ న్యూస్ ఆర్టికల్లో లేదు దీనికి సంబంధించింది. దీనికోసం నెట్లో దొలాడి అటు ఇటు అన్నీ హైదరాబాద్ రిలేటెడ్ ఏమేమి వర్క్స్ నడుస్తున్నాయో అన్నీ తెలుసుకొని ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఐగడ్డర్ చూడొచ్చు, దీన్ని అక్కడ ప్లేస్ చేశారు. ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఇంకో చిన్న మెసేజ్ అబ్బా. యూట్యూబ్ ఉన్నది ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి. కొంతమంది ఎలా మిస్యూజ్ చేస్తున్నారంటే, యూట్యూబ్లో వాళ్ళు క్వశ్చన్ అడుగుతారంట, వాళ్ళ కింద వాళ్ళు పిచ్చి సబ్స్క్రైబర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారంట. ఏందో నేను ఎక్కడ చూడలే అలాంటి యూట్యూబ్ అసలు అలాంటి సబ్స్క్రైబర్స్ని. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓడో కథ చెప్తే వీడు బుక్ రాసి వీడు పేరు రాసుకుంటాడంట దానిపైన. నేను ఈ బుక్ రాసిన XXX మ్యాన్ అని. అలాంటి మనుషులని మేధావులు అంటారో ఏందో మీకే వాళ్ళిగా. ఈ బౌరంపేట్ ఇంకా మల్లంపేట్ సర్వీస్ రోడ్ ఎక్కడ కనిపించదు యూట్యూబ్లో మీకు. ఇది ఐగడ్డర్స్ ఇవన్నీ. ఇంకా ముందుకు వెళ్దాం. దగ్గరకు వచ్చేసాం. ఇటు ఓఆర్ఆర్ ఉంది కదా, తల ఈస్ట్ లేక్ అని ఉంటుంది మల్లంపేట్ సైడ్. అది ఇది వచ్చేసి బౌరంపేట్ సైడ్. ఇది ఓ పియర్ని కన్స్ట్రక్ట్ చేశారు చూడవచ్చు. అవతల ఇంకో ఎంబాంక్మెంట్ ఉంటుంది. చూడాలి అప్కమింగ్ ఫ్యూచర్లో ఈ మల్లంపేట్ నుండి బౌరంపేట్కి వెళ్ళే ఈ సర్వీస్ రోడ్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ అయితే రికార్డ్ చేస్తున్నాం మనం. అటు ఈ ఏరియా వచ్చేసి మొత్తం బౌరంపేట్లోని ఏరియా ఇదంతా. అటు మల్లంపేట్ ఏరియా కూడా వెళ్దాం. కంటిన్యూ చేద్దాం ఈ వీడియోని. ఓకే, ప్రజెంట్ ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు బౌరంపేట్ నుండి
మల్లంపేట్ వెళ్ళడానికి చుట్టూ తిరిగి వెళ్తున్నారు. బైపాస్ లెక్క. బైపాస్ చుట్టూ ఎట్లా తిరుగుతామో ఊరు బయట అలా తిరిగి వెళ్తున్నారు. మనం వచ్చిన రోడ్ ఇది. అటు స్ట్రేట్ వెళ్తే పటాన్ చెరువుకి వెళ్తాం. పటాన్ చెరువు టోల్ గేట్కి. ఇది వచ్చేసి మల్లంపేట్ అండర్ పాస్. ఇది ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్. ఇది ఇక్కడ పక్కన ఉన్న సర్వీస్ రోడ్ వరకే మనం చూసాము ఇప్పటిదాకా. బోరంపేట్ దగ్గరలో ఇటు రైట్ సైడ్లో కనిపిస్తుంది ఎంట్రీ పాయింట్. అటు అవతల మల్లంపేట్ విలేజ్, అవతల విలేజ్ దిక్కు మన అండర్ పాస్ చూసాం కదా, అవతల విలేజ్ ఉంటుంది. అక్కడ దిక్కు ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సర్వీస్ రోడ్. ఈ వరకే ముందు నడుస్తుంది. ముందుకెళ్ళి చూద్దాం. ఇప్పటిదాకా మనకి అటు బోరంపేట నుంచి ఇటు మల్లంపేట్ రావడానికి ఓ బ్రదర్ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఇది వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4A. ఇది మల్లంపేటలో ఉంటుంది. ఎగ్జిట్ వే ఎంట్రీ వే దాటి ముందుకెళ్తున్నాం మనం. ఒక్కసారి ఈ సర్వీస్ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది అనుకో, ఈ పక్క కూడా ఇల్లులు కన్స్ట్రక్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. చూడాలి కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతుంది ఈ ఏరియా అంతా. మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎంట్రీ నుండి ఈ సర్వీస్ రోడ్ చూస్తున్నారు కదా, ఈ సర్వీస్ రోడ్లో చిన్న అండర్ పాస్ ఉంది. వెహికులర్ అండర్ పాస్. ఇది ముందుకెళ్తున్నాం మనం. ఇంకా ఇప్పటిదాకా అండర్ పాస్ చూపించాను కదా, అండర్ పాస్లకి ఒక కార్ అతను వచ్చి భయ్య ఎక్కడికి వెళ్ళాలి, ఇటు మన ఎగ్జిట్ నెంబర్ 5కి వెళ్ళాలంటే, ఎందుకంటే నేను ఇప్పటిదాకా వీడియో స్టార్టింగ్లో చూశాను కదా, చూసి భయ్య ఇట్లా కాదు ఆ రూట్కి వెళ్ళు అని చెప్పాను. ఎందుకంటే నేను ఇటం కొత్త, ఇక్కడ ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చాను నేను ఇటం. ఇక్కడ నేను చూశాను కాబట్టి భయ్య గీటంగా అడ్రస్ చెప్పగలిగాను. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో, ఇది దేవుని దయ వల్ల కాదు బ్రో, మనం కష్టపడి రీసెర్చ్ చేసి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుందో తెలుసుకొని తీసే వీడియోస్ ఇవి. మనం చేసే పని బాగుంటే ఆ దేవుని దయ మన ఎమ్మడి ఉంటుంది. మనం ఎవడో చేసిన రికార్డింగ్ వీడియోస్ అస్సలు చేయం. మన సొంత కంటెంట్ ఉంటుంది, దాన్నే మనసులో రికార్డింగ్గా మార్చుకొని దేవుని దయ అని తీస్తుంటారు. అలాంటి పిచ్చి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారో చేయరో మీ ఇష్టం, ఇక మీ పైన వదిలేస్తున్నదంతా. మన ఛానల్లో ఓన్లీ రోడ్స్కి సంబంధించిన వీడియోస్, వేరే డెవలప్మెంట్ గురించి ఉంటుంది. ఏదో బిగ్ బాస్ వీడియోలు, ఇంకా వేరే వీడియోలు ఏది హైప్ వస్తుంది దానికి సంబంధించిన వీడియోలు మనం చేయం. ఎందుకంటే దాని గురించి మనకు తెలియదు. ఈ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి దీనిపైనే నేను చాలా సంవత్సరాల నుండి దీనిపైనే వీడియోస్ చేస్తున్నాను. ఈ కంటెంట్ ఏదో నచ్చి వేరే వాళ్ళు కూడా
సేమ్ కాపీ కొడుతున్నారు. ఏదో వ్యూవర్షిప్ కోసం, హైప్ కోసము, లైక్స్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము ఛానల్స్ క్రియేట్ చేసి దాన్ని మానిటైజ్ అయిన తర్వాత అమ్ముకోవడం కోసము చేసే వీడియోస్ అస్సలు కావు. అలాంటి వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ చూడకండి. అలాంటి వాళ్ళు చూడకండి. వేరే వాళ్ళకి చూసి సజెస్ట్ చేయకండి. దయచేసి వాళ్ళకు దండం పెడతా. మీ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇక్కడ చూసి వాళ్ళకి కామెంట్స్లో చెప్పండి అంటే కామెంట్స్లో చెప్పే వీడియోస్ కాదు, ఏదేదో చాలా కష్టపడి రీసెర్చ్ చేసి కొత్త కంటెంట్ మీకు చూపించాలనే తీసే వీడియోస్ ఇవన్నీ. హైదరాబాద్లో ఇంకా చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎలివేటెడ్ కారిడార్స్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దాని రిలేటెడ్ వీడియోస్ వేరే కొత్త ఛానల్ వాళ్ళకి చేయమనండి. చేయరు. ఎందుకంటే మనం తీసిన వీడియోస్ని చూసి దానికి సీక్వెల్ వీడియో తీస్తారంటే అంతే. వాళ్ళు మనం పార్ట్ 1 తీసామో వాళ్ళు పార్ట్ 2 తీస్తారు దానికి. అలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్. బ్రిడ్జ్ దగ్గరలోకి వచ్చేసాం మనం. అటు లాంగ్లో మట్టి కుప్ప కనిపిస్తుంది కదా, అటువైపే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్దాం మనం. కుప్ప దగ్గరలో ఉన్న మట్టి కుప్ప పైనకి ఎక్కి చూద్దాం బ్రిడ్జ్ అనేది ఎలా ఉందో. ఇటు చూడొచ్చు మల్లంపేట్, బోరాన్పేట్ కలిపే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఇది. మీ సరౌండింగ్స్లో ఏమైనా వర్క్ జరిగితే చెప్పకండి. ఎందుకంటే నేనే నెట్లో దోలాడి ఈ వీడియోస్ అన్నీ తీయడం జరిగింది. ఎందుకంటే ఈ వీడియోస్ తీయడం అనేది నా హాబీ. మీకోసం నేను చాలా దూరం ట్రావెల్ చేసి ఈ వీడియో తీయాల్సి వస్తుంది. అక్కడ కిందికి వెళ్ళి కూడా వీడియో తీద్దాం. మొదటి ఇటు వాటర్ నిలబడ్డాయి. ఇది వచ్చేసి ఎంబాంక్మెంట్కు సంబంధించిన వర్క్ ఇది. ఇక్కడ మొత్తం వాటర్ నిలబడ్డాయి. దీన్ని డీవాటరింగ్ చేసి మళ్ళీ స్టీల్ కట్టి కాంక్రీటింగ్ చేస్తారు, షట్టరింగ్ చేసి. అటు మధ్యలో ఓ పియర్ కన్స్ట్రక్ట్ చేశారు చూడొచ్చు. అవతల బోరంపేట్కి సంబంధించిన ఎంబాంక్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ అవతల చూడొచ్చు. చలో వీడియో ఎండ్ చేద్దాం మనం. ఇక్కడ ఎండ్ చేద్దాం. జై హింద్, జై భారత్.